హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇది టాపిక్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ఓకేనా? సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో. సో ఏంటంటే గైస్, మనకి బేసిక్గా ఫ్లవరెన్స్ పెంచుకున్న ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అయితే ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. అందరూ అని చెప్పను కానీ కొంతమంది అయితే ఫేస్ చేసి ఉంటారు అనమాట. సో దీని గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఫిష్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఫిష్ అనేది చనిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ డిసీజ్ పేరు ఏంటంటే స్విమ్ బ్లాడర్ డిసీజ్ అనమాట. సో ఈ డిసీజ్ ఏంటంటే చాలా విధాలుగా వస్తుంది గైస్. ఓకేనా? సో ఈ అసలు ఇది ఎందుకు వస్తుందంటే మెయిన్ ఏంటంటే మనకి ఇంప్రాపర్ డయట్ కానీ, లేదంటే మనకి లైఫ్ ఫీడింగ్ చేయడం వల్ల కానీ, లేదంటే మనకి వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, స్ట్రెస్ అవడం వల్ల కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏదో ఒక రకంగా మన ఫిష్కి అయితే వస్తుంటాయి అనమాట. సో ఇలాంటి టైంలో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ దానికి తగిన ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది మనం ప్రాపర్గా తెలుసుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకి అసలు ప్రాబ్లం ఏంటో తెలియకపోతే అసలు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎందుకు చెప్పండి? సో అది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ దానికి ఉన్న డిసీజ్కి ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వదన్నమాట. సో ఫిష్ అనేది రికవర్ అవ్వదన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఫిష్ అసలు ఫస్ట్ మనకి ఏంటంటే స్విమ్ బ్లాడర్ వచ్చినప్పుడు ఫిష్ ఎలా రియాక్ట్ అవుద్ది ఏంటి అనే దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ ముందుగా ఏంటంటే గైస్, ఫిష్ అనేది ప్రాపర్గా స్విమ్ అనేది చేయలేదన్నమాట. సో ప్రాపర్గా స్విమ్ అనేది అస్సలు చేయలేదు. సో ఎలా ఉంటుందంటే మనకి సైడ్కి పడుకోవడం కానీ, లేదంటే సర్ఫేస్ మీద పడుకోవడం కానీ, లేదంటే రివర్స్లో స్విమ్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట. సో ఈ రివర్స్లో స్విమ్ చేయడం కానీ అండ్ ఈ సర్ఫేస్ మీద పడుకోవడం కానీ ఇవి రెండు అయితే ఏమైనాయి వచ్చేసరికి అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో అంతవరకు మీరు తీసుకెళ్ళకూడదు ఫిషెస్ని. సో స్టార్టింగ్లోనే మీరు కనిపెట్టాలి. సో స్టార్టింగ్లో ఎలా కనిపెట్టాలంటే మనకేంటంటే ముందుగా ఫిష్ అనేది స్విమ్ చేసేటప్పుడు ఒక సైడ్కి స్విమ్ చేస్తుంది అనమాట. సో అది ప్రాపర్గా స్విమ్ చేస్తుంటుంది అనమాట. సో ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే కనిపెట్టచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మూలలో సైలెంట్గా కూర్చోవడం కానీ, సో కూర్చుంటే ప్రతి స్ట్రెస్ అయినా కూడా కూర్చుంటుంది అనుకోండి, బట్ మనకి అది తెలుసుకోవాలన్నమాట. సో అది ప్రాపర్గా దానివల్ల స్విమ్ చేయడానికి కుదురుతుందా లేదా, సో స్విమ్ బ్లాడర్ డిసీజ్ వచ్చిందా అలా ఏంటని చెప్పి మనం ప్రాపర్గా తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలిసిపోయింది కదా. సో ఏంటంటే మనకి ప్రాపర్గా స్విమ్ చేయదన్నమాట. సో అప్స్ అండ్ డౌన్స్గా స్విమ్ చేస్తుంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే సర్ఫేస్ మీద ఫ్లాట్గా పడుకుంటుంటుంది. సో ఇది దాని సిమ్టమ్స్, దాని సైన్స్ అనమాట. సో ఇవి మనకి దానికి స్విమ్ బ్లాడర్ డిసీజ్ వచ్చింది అని తెలుసుకోవడానికి. దానికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలండి గైస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పవర్ ఫిల్టర్ కానీ, లేదంటే స్పాంజ్ ఫిల్టర్ కానీ, స్పాంజ్ ఫిల్టర్లో మీరు ఫ్లో ఎక్కువ కానీ సో పెట్టనేకూడదు అనమాట. సో ఫస్ట్ ఇన్ కేస్ మీకు అది వచ్చింది అని తెలవగానే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే దాని ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో గైస్, ప్రతి వీడియోలో చెప్పాను నేను, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక సపరేట్గా ట్యాంక్ అనేది మెయింటైన్ చేయండి గైస్. సో ఎందుకంటే ఒక హాస్పిటల్ ట్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఏంటంటే మన దగ్గర ఫిషెస్ ఎక్కువ ఉంటాయి అనుకోండి, సో వాటికి ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకో, సో మన మెయిన్ ట్యాంక్లోనే పెట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంత మంచిది కాదు. సో అందుకే ఏం చేస్తారంటే ఇంకో ట్యాంక్ అయితే మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఇన్ కేస్ మీ ఫిష్కి స్విమ్ బ్లాడర్ వచ్చింది, అది ప్రాపర్గా స్విమ్ చేయలేకపోతుంది అనుకున్నప్పుడు, ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఇది అసలు దీని ప్రాబ్లం ఏంటి, అసలు స్విమ్ బ్లాడరా కాదా ఏంటి మీకు డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది గైస్. ఓకేనా? నా వాట్సాప్ నెంబరు, నా గ్రూప్ లింక్ కూడా కింద ఉంటుంది. సో నాకు మీరు వీడియో సెండ్ చేయండి. సో అది స్విమ్ బ్లాడర్ లేదంటే ఏం డిసీజ్ అని నేను మీకు క్లారిటీగా చెప్పేస్తాను. సో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే గైస్, ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గైస్, మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ వాటర్ లెవెల్ అనేది తగ్గించేసేయాలన్నమాట. సో చాలా వరకు వాటర్ లెవెల్ అనేది తగ్గించేసాను. ఒక 50 to 40% అంతే ఉండాలన్నమాట. 60% వాటర్ అనేది తీసేయాలి మీరు. ఓకేనా? ఒక 40% మాత్రం మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వాటర్ అనేది కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి సో ఫిష్కి అది ఇంకా ఇబ్బందిగా మారిపోద్ది. ఓకేనా? సో ఫస్ట్ మీరు వాటర్ లెవెల్ అనేది మొత్తం డిక్రీజ్ చేసేయండి. దాని తర్వాత చాలామంది ఇప్పటికీ చెప్తున్నప్పటికీ చాలామంది ఏంటంటే పవర్ ఫిల్టర్స్ అయితే వాడుతున్నారు అనమాట. సో పవర్ ఫిల్టర్ అనేది వాడకండి. ఫ్లవరాన్స్ కానీ కాదు, ఏ ఫిషెస్కి పవర్ ఫిల్టర్ వాడకండి గైస్. ఎందుకంటే సో అది ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిష్కి అనేది ప్రాపర్గా స్విమ్ చేయడానికి ఉండదన్నమాట. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే వాటర్ లెవెల్ అనేది తక్కువ చేసేయాలన్నమాట. సో తక్కువ చేసిన వెంటనే మీరు ఎయిర్ స్టోన్ కానీ, లేదంటే మన స్పాంజ్ ఫిల్టర్ కానీ, స్పాంజ్ ఫిల్టర్ అయితే ఫ్లో తక్కువ పెట్టుకోండి. ఎయిర్ స్టోన్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. నో ప్రాబ్లం. అంటే మీడియంగా ఉండాలన్నమాట. అది కూడా చాలా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? సో ఇది పెట్టిన తర్వాత ఏంటంటే ఇమీడియట్గా మీరు రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి గైస్. ఓకేనా? రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే స్ట్రెస్ సీల్ అని చెప్పి ఒక మెడిసిన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఆ ఫోటో, మీరు ఒకసారి చూడండి. సో స్ట్రెస్ సీల్ అనేది ప్రతి షాప్లో అవైలబుల్గా ఉంటుంది కదా. సో స్ట్రెస్ సీల్ అనేది వాడుకోండి. సో స్ట్రెస్ సీల్ ఏంటంటే దానికి ఇన్ కేస్ స్ట్రెస్లో ఉన్న కూడా ఏంటంటే అది కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. సో అందుకు స్ట్రెస్ సీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 days వరకు మీరు ఫుడ్ అనేది అసలు ఇవ్వకండి గైస్. ఓకేనా? సో ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. సో కొంచెం ఫాస్టింగ్లో పెట్టి దాన్ని అనేది రికవర్ అనేది చేయాలన్నమాట. సో అసలు దీనికి అది అసలు వర్క్ అవ్వట్లేదు అంటే ఇది వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్ మనం చేయాల్సిన ప్రికాషన్ ఇవి అనమాట. సో ఇవి చేసిన తర్వాత ఏంటంటే ఇప్పటికీ అది మనకి నార్మల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే మనం డివర్మింగ్ అనేది వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. సో డివర్మింగ్ అనేది చేయండి.
సో ఇన్ కేస్ ఏంటంటే దానికి బ్యాక్టీరియా వల్ల కానీ అంటే వామ్స్ వల్ల కానీ ఇన్ కేస్ ఇలాంటి ఒక డిసీజ్ వచ్చి ఉంటే సో అప్పుడు అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా. సో అది మీరు ఎప్పుడు గైస్ ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఇనిషియల్ స్టేజ్లోనే చేసుకోవాలి. లేదు ఇన్ కేస్ మీరు కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయారంటే సో అది మీరు అసలు కాపాడడం కష్టం అనమాట. ఓకేనా. సో అది గైస్ ఈరోజుకి వీడియో. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. అంతవరకు బాయ్ బాయ్.